ధర్మములు పాటించితిని అంతే కాని క్షత్రియ ధర్మములు పాటించితిని అంతే కాని దర్భము గలాడనంచునే తలపలేదు పూర్వమైత్రిని తలపగ బ్రోవలేదు మౌనధనుడనగుడు నీకు వరదినడు
అంతవాని అంశం పునమతరించే ఇంతమౌనికి నీకు హితుడనగుచూ ఎంతలంచలవున కార్యంబులనసి చేసి ఎంతలంచలోన కార్యంబులనసి చేసి ఎంతటి అకార్యమునరింపయటలోటునా ఇప్పుడు సి రవికుమార్ పత్తికొండ చింతామణి నాటకం నుండి బిల్వ సీరియల్ నంబర్ 34. వీరిరుకి బాల వెంకటేశ్వర్లు గారు సన్మానం చేస్తారు. వినల్లిగుడు వీణులు జీవ చిటుక్కు మల్లతో
సాయంకాల సమయం ఎంత సంహోదకరముగా ఉన్నది. చల్లని పిల్లగాలుపులు చక్కగా విచ్చిన కెంపులో ఉల్లసమాడు ఆకాశము యూహములంజను పక్షి సంతతులు మెల్లగా మీటదారు చిరుమేఘములు లయపరాత్రి వెల్గరాజెడు సూర్యబింబము వచమగా శక్యమే సంధ్య సంపద కనికయా లేక కనికయ రెప్పలు వాల్వకుండిన ధరిత్రిని పాదముల కంటకుండినన్ తప్పక రంభయో మరి కృతార్థియో మేనకయో కప్పుర కంది పట్ల భ్రమ కల్గకపోనే పలేదు ఇప్పుర మందు ఇట్టి జలజే క్షణయున్నదటంచునే ఎన్నటూ
ఏమి ఈ జగన్మోహనాకారము? మురుగుగలేచు మురుగుగలేచు లేనటి ముఖ చిగిర్చిన మావికున్నా ముమ్మరముగా మొగ్గదాల్చిన మల్లియా పూచిన జాజి తీగయో విరిసిన తల్లి పువ్వు నెరవిచ్చిన సంపెగ పూల గుత్తి ఈ తరుణికి సాటిగా వనగా దక్కిన వాడి ప్రమేయమే అలాగే చూడు ప్రియా, చూచిన వేళ ఎట్టిదియో ప్రియా, చూచిన వేళ ఎట్టిదియో చూడకయుండిల నిన్ను ఇంకేమి తోచదు. బయటకే కుదల త్రొక్కుడునా ఉపాదంబు వాచన కైవేడి గృహము వంకెల్లాదము అన్యకార్యాచరణ ప్రసక్తికి అప్పుట ఎట్లవకాశమో అంగానా అయిపోయింది, సమయం అయిపోయింది. తదుపరి సాధకుడు హరిశ్చంద్ర, ఎంతకాలం ఇట్లు ముక్కు పట్టుకొని కూర్చునేదావు?
కూర్చున్నావుగా, బాగు బాగు. అన్నిటికీ కాలు చాచిన నీకేమి కొందరా? పుట్టెడు అప్పుతో తల ముంగిటివి. హరిశ్చంద్ర, పుట్టెడు అప్పుతో తల ముంగిటివి. ఇంకొక పుట్టెడైనా పుట్టి ముందంతయును. పొత్తున నీ ముఖమింత చూచినన్ పుట్టదు ఎన్నము మునిగిపోక ఇంకేమిటి. దీపముండగ నెట్టన చక్క పెట్టుకున్న నేరకపోయే గురుండు ఎరియయే. ఏమి మాకు రావాల్సిన సొమ్ము మేము అడుగులో నిష్ఠూరమాయనుగా నీ అడుగుతున్న 40 దినముల గడువు నేటితో తీరుచున్నదే. ఇంత దనక నాకు ఇచ్చినది ఒక్క కాసైనను లేదే. ఇంకా నీవిచ్చదవని మాకెట్లు నమ్మకమును. ఇప్పుడు మాత్రము హరిశ్చంద్ర, ఏమిటికి ఇంకా చంపెదవు పొమ్మి మీకు ఏనాటి బాకీలన్న నిన్ను కొట్టువాడెవడు. చికెన్ సాక్ష్యముల నిన్ను బలిమి మీదన్ రక్షకి నిల్చగన్ రాజా. అలాగైనా నేను యోచించి చెప్పినది గట్టిగా విను. ఇక తంటది అప్పు పెట్టినది కానే కాదు. యామౌని నిన్నే కైసాచి మకర్త మిమ్మలిన సొమ్మే కాని అద్దానికై నీ కన్నువతుము తల్లి ఇటమున్నే రాజసర్వస్వం చేకొన్నాడు. ఇక ఏటి అప్పు నిజమున్ చింతింపనింతే కదా. అట్లు గానిచో నీవి పట్టున అంత ధనం ఎట్లా దించదవు చెప్పుము. ఇది సత్యం బే. అయ్యో అమాయకుడా, ఇంతలో చెడ్డప్పుడు కూడా సత్యము 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 అని యూగులాడుతున్నావే. జటినైనే ననరాదు కాని నిను నీ సత్యం బే నీ కొంపకింతటి చేదవుటకు మూలము. ఇప్పటికి నైనన్ మించిపోలేదు తీర్చుడకే నాటి రుణంపు మీకని తీరు నీకు మా బాధ. అంతట నూరేగు మా చిత్తు సత్తను చింతను వాసి వైరాగి వై. అట్లు కానిచో నీవు ఇప్పట్లో ఇంత ధనం ఎట్లా అర్థించదు చెప్పుము. వైదిక వృత్తి సంపాదింతునంటివా
కడలో కడలు నీకు రాజరికంబు శౌర్యము నత్తెత్తువదన్న దశమాలియే వంక దిక్కులేదు వనజువర్తన వ్యవసాయ వృత్తి చే సవరింతునంటివా లేదు భూవసతి గోస్పాదమంతా ఇందు నేజేని వ్యాపారమందదగినంత పుణ్యము కలిగినంత ధనము గంటు కట్టునెయ్యి స్వల్పకాలంబునన్ గరజు ఈనాటి తోడమా గడవు దినము అమ్మా చంద్రమతి, నీవును నీ పెనిమిటికి తగినట్టే దొరికి మావుతల్లి. నీ నిత్పచ్చరం తలంచి కరుణం నేనేమో ఇంతగా హితం వచించితి నీకేలేని ఈ బాధ నాకా దుస్థానంబో జపమో తపంబో సదను స్థానంబో యోజింపుమా ధర చెప్పుతున్నాను విను. పంతావలంబుపై బలవంతుండొక్కండు నిల్చి పైకి రతనం వెంబడిదౌ అంతటి అర్థంబునిచ్చి అతి వందోను మా ఇప్పుడు సీరియల్ నంబర్ 16 సి బాలకృష్ణ తూర్చెర్ల శ్రీ రామాంజనేయ నుండి రాముడు సీరియల్ నంబర్ 16 సార్. శ్రీ బాలకృష్ణ తూర్చెర్ల వీరికి మా సెక్రటరీ యాగంటీశ్వరప్ప గారు సన్మానం చేస్తారు.
క్షమింపగల శక్తిమంతుడన్న ఆంజనేయ. అది ఏనాటి పురాణమో కానీ ఇప్పటికి ఈ పదవిలో అయ్యది అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవత్ శక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తి భావనమునకు నీరస స్థితి ఏర్పడును. ఏమందువా? నీ ప్రార్థనంబు మన్నించి నీ ప్రార్థనంబు మన్నించి సుగ్రీవునకు అభయమ సంగీ కాపాడునాడు. వైరుధ్యమేలేని వాలిని పదిమాల్చి సామ్రాజ్యదానంబు సలుపునాడు. అసురాలి చేత నిన్ను అంతంబుగా నీగా చిరంజీవి చేసి రక్షించునాడు. దైతమర్ధన కగ్రత మూలమిప్పించి విశ్వవిఖ్యాతి కల్పించునాడు. భావి సృష్టికి నవబ్రహ్మ వైజగాన వెలయగలవంతు నిన్ను దీవించునాడు. అవసరాలకు మీ అవసరాలకు మీ అవసరాలకు ఇలమేల్పునైతిని గాని ఇప్పుడు అదేమి శ్రీరాముతోడ మీకు హనుమా. పాడి దొరంగి మారుతి నే పాడి దొరంగి ప్రతిన పాలన చేయకున్నా మౌని చే బూడిద బాలదుంగుల పుణ్యము వాణి బాయువు ఈ రేడు జగంబులు జనంబులు రేయి పవలు నిన్ను గొల్తులు. మారుతి నీ వాళ్ళము కోరబోకు నీ వాళ్ళము కోరబోకుమో సుకృతాత్ముడవయ్యద నీవు మారుతి. ఆ ఆ ఆ ఆ
వచ్చినట్టి బలమంతులు మీకిల మీరలే చాటిరం అనుమా ఆంజనేయ యయాతిని విడవవా సత్యుడు నిశ్చయించుకోండి మూర్ఖుడా కలుకాత్ముండకు యయాతి గురుధిక్కారానికై రాజశిక్షల పాలయను వాణికాశ్రమిడువంగా నీవును ద్రోహివే ఇలా నీపై అభిమానముండు కథనము ఎన్నాళ్ళు వేచింప నా పలుకులు లక్ష్యమనర్పము ఇక విడువన్ నేనిడువన్ బ్రహ్మాదుల వేధించిన మారుతి కాచుకోను తదుపరి ఎం శ్రీధర్ రెడ్డి గారు సీరియల్ నంబర్ 9 సీరియల్ నంబర్ 9 కళ్ళను కడువ మాటలను విడులగా విడియేచు గొల్లదోపుగా గొల్లదోపుగా వందలు వేలు పుంజుకులు వారులు ఎందరు లేరు కానా విశుద్ధ వృత్తిని చందమునా విశుద్ధ వృత్తిని చందమునా గుణ విచారణ సల్పెడి వారు కలిగిరే కన్నులున్నను దీనులు కానపడరు పీనులున్నను మనువులు తినకపడరు అట్టివారి నాశించి చిత్తమని అట్టివారి నాశించి ఆశ్రయించువారు కడ తెలివి వాలిన వారు సుదతి
చిత్తమని విడిచితి ఎక్కు సిక్కులు అరవిందలేకనా నీ నిమిత్తమై విడువనే దేహముల్ నీవు నన్ను వీడు అవస్థ తటస్థమైన చో ఎదురవుతున్నప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను నాకున్నంతలో నీకు నేనేమైనా ఉపేక్ష చేసి నా చిత్తమని జగనమ్మి దోజిల్లతో తెచ్చిపోచినాను తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరక ప్రాచి ఇచ్చినాను కులసతి మేని సొమ్ములు కులసతి మేని సొమ్ములు పుస్తతో కూడగొని తెచ్చి నీ ఇంట పెట్టినాను కులము వారెల్లా నీకిది కూడదల్లా భార్య 100 కోటికి మరుగులిడా అతడే నేనే ఆడిన ఒక యాట ఆడిన ఒక ఆట నడయాడ నడంగిన ఒక్క బాట మాటాడినా ఒక్క మాట నిజలం పరుగు నిడిన ఒక్క చోట
ఈ బ్రహ్మదేవుడా, నీ తెలివి ఎంత బుద్ధి అయినవయ్యా. దివ్యస్థలంబకు తిరుపతి కొండను, దివ్యస్థలంబకు తిరుపతి కొండను కోటి మూగల బాధ కొల్పినా తద హంసధూళిక తల్పంబునందు చెడులల్ల సృష్టి చేసినావు. గులాబీ చెట్లను ఓడి మించడి ముళ్ళు ధృతించినావు. ప్రభుల మందిర ప్రాగనంబుల, ప్రభుల మందిర ప్రాగనంబుల మూటనేతాస్తులను కల్పించినావు. సౌఖ్యములు కాకరలమైన సానిల్ల, సౌఖ్యములు కాకరలమైన సానిల్ల విటుల నెత్తులు పీల్చెటి వేషమాతలను మహాపిశాచములగా గావించినాము కదర మృగగాను. నీ తెల్వి గాలిపోను తర్వాత సీరియల్ నంబర్ 69 DC సిద్ధయ్య నంద్యాల. సార్ త్వరగా కావాల్సింది సార్, సన్మానాలు తొందరగా కావాలా? ఓకే. ఇద్దరు పోయినప్పుడు ఒక తలా ఒకటి చేయండి సార్. ఇప్పుడు DC సిద్ధయ్య గారు. రాధా, మన పూర్వీకులు సంసారమును సముద్రంతో పోల్చినారు. సముద్రం నందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడబాగ్ని కాదు, ముత్యలములు కూడా దొరుకును. అటులనే కష్టభరితం అవున దుఃఖప్రదం
ధర్మవతి కాని ఎడల భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పబోతును రాదా. కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారం రెండు చేసి తన మగడెంత అర్జన పరుడైనా పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడకటి తెల్పగా తానకటి సల్పి అది ఏమనంగా కస్సుమనుతులేసి విపుడెందులకులి పిసికియ కటియనా హెల్లు గల్లున 10,000 గుచ్చి పటజాలక బెమ్మిది బావికి ఏటికి వడి పరుగులెత్తి భర్త ఎముకలు కొరిగటి భార్యతోటి కాపురము కంటే రామ రామ ఇక నరకము గలదే. చెప్పు, సందేహం ఎందులకు? భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అని నన్ను అడగబోతున్నది. లేకేమి రాదా, మహానుభావులు ఎందరో ఉన్నారు. అర్థాంగ లక్ష్మి అయినట్టి లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు. చీటికి మాటికి చిరపురలాడుచు పెళ్ళామురక ఏడిపించువారు. పడపు గత్తెల ఇల్ల బానిసీరయ్యి ధర్మపత్ని అన్నలు మండిపడటి వారు. భయము ఎల్లర చేతబడి వచ్చి ఇంటను పులతిని నూరక తిట్టిపోయివారు. ప్రతిబోధల పట్ల గలంటి లోటు చిట్టు కొప్పుల తోడను తీర్చువారు. కళ్ళు అభినులు హీనులు కలుజమతులు కలరు. పురుషులలో నా తెక్కెందు నిజము. ఎంత అజ్ఞానవశంతో మాట్లాడుతుంది రాధా. ఈ పాండితీ పటిమలు, సిరి సంపదలు, భోగభాగ్యములు, అస్తైషలు ఏవి శాశ్వతము కాదు రాధా. హరిశ్చంద్రో నరో రాజా పూర్వ పురుపుత్స సగర కార్తవీర్యచ్చ చడికే చక్రవర్తులు 6 ప్రాణ పురుషులు ధీరోధాత్తులు ధర్మానికి ప్రతిరూపాలు. అట్టి వారిని కూడా విధి వదలక ఆవరించి సర్వనాశనము చేసినది. కనుక కాలం అవిచ్ఛిన్నమైనది, ఒక్కర బుద్ధి గలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరా. ఘనుని హరిశ్చంద్రు కాటికా పరిచేచే మొరతు సార్వభౌమునిగా సల్పే. అలరంగ
బలిని పాతాళమునకు రొక్కే. కలుషాన్నత స్వర్గమునకెత్తే. నారాయుని వీటునిగా నరించే నొడయ నందిని భక్తి చేసే. రాధా వింటున్నావా? కాలమా ఇది మహిమము కలది అగుట. మానవుడు మేలు విడిచిన మరుదినమునగాగా సుగుణ దుర్గుణములు కలిమిలేముడు ఎన్నరాని వదిలింతురెల్ల బుద్ధులు. అదుగో దామోదరు ఇటే వచ్చుతున్నాడు. మిత్రమా, చాలా చక్కగా చెప్పి మిత్రమా. ఇతరులకు మందు తెల్పగా మిత్రమా, ఇతరులకు మందు తెల్పగా ప్రతివాడును వైద్య శాస్త్ర పరిపూర్ణుడే. ఇతరులకు నీతి గరపగా ప్రతివాడును నీతి శాస్త్ర పారంగతుడే. నాకు అట్టి భయం కలదు రాదా. ఏమి చెయ్యను? తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తల ఎగ్గదలుచుకున్నాను రాదా. ప్రాయము వచ్చిన